రైస్ క్రైసిస్ క్రియేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఏంటంటే బియ్యం లేకపోవడం కాదు, బియ్యం ఎక్కువయ్యే సంక్షోభం భారత్‌కు వస్తుందా? 10,00,000 టన్నుల బాస్మతి బియ్యం ఇప్పుడు ప్రస్తుతం పోర్టులో నిలబడిపోయింది. ఎక్కడికి అయి కొనేది? సౌదీ అరేబియా, ఇరాకు, ఇరాన్. సౌదీ అరేబియా నెంబర్ 1 బయ్యర్. ఇప్పుడు అక్కడికి ఈ హార్ముజ్ జలసంధి బంధించడం వల్ల పంపించడానికి వీలేదు. ఇరాన్ తీసుకుంటోంది. ఇరాక్‌కి కూడా ప్రాబ్లమ్ రావట్లేదు. కానీ హైయెస్ట్ బయ్యర్ 50% కొనేది సౌదీ అరేబియానే కావడంతో ఇవన్నీ అక్కడ స్ట్రక్ అయిపోతున్నాయి. ఇప్పుడు మిగతాది ఇక్కడున్న గోడౌన్‌లో మళ్ళీ రేపు బియ్యం వస్తాయి. పంటలు పండితే. ఇప్పుడు ఇక్కడున్న స్టాక్‌ని అవతలకి పంపిస్తే కదా కొత్తది నడిచేది. ఇదొక పెద్ద సమస్యగా మారుతుంది. సరుకు రవాణా సమస్య ఎక్కువవుతుంది. ఓవరాల్‌గా 4,00,000 టన్నుల బియ్యం ప్రస్తుతం వివిధ పోర్టుల్లో స్ట్రక్ అయిపోయి ఉన్నది. ట్రాన్స్‌పోర్టేషన్ బుక్ చేసుకుని ఆర్డర్‌లు కూడా ఇప్పుడు షిప్ ఎక్కించకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అవి క్లియర్ అయితే తప్పించి మన గోడౌన్లలో ఉన్న బియ్యాన్ని మళ్ళీ ఎక్స్‌పోర్ట్ చేయడానికి కుదరదు. దీంతో ఉన్న బియ్యంతో సంక్షోభం అవుతుంది.